ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 2వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు కరుణించు దేవుడై ఉన్నాడు. ఆయన కరుణా సంపన్నుడై ఉన్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుచున్నాం. ఆయన కరుణ గలవాడు అనగా కరుణించువాడు. కరుణించుట అనగా దయాదాక్షిణ్యాలు చూపించడం, లేదా కనికరపడడం, లేదా సహాయము చేయడం. అందుకనే దావీదు మహారాజు కీర్తనలో, ఆకాశమందాసీనుడైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. దాసుల కన్నులు తన యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టు చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. బాగా గమనించండి, మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఎలాగు చూచుచున్నవి? ఆయన మనలను కరుణించు వరకు అనగా ఆకాశం వైపు మన కన్నులెత్తి ప్రార్థన చేశాము. దేవుని గురించి మనం విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆయన ఆకాశం అందున్నాడు, మన భూమి మీద ఉన్నాము. కాబట్టి ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవునికి మన చేతులను ఎత్తి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే ఆయన మనలను కరుణించు వరకు మనము ఆయన తట్టు చూడవలెను. ఉదాహరణ కూడా చెప్పాడు, దాసుల కన్నులు, దాసి కన్నులు యజమానుడు యజమానురాలు చేతట్టు ఎట్లాగైతే చూస్తూ ఉన్నాయో వారి సహాయము కోసం, అలాగున మనము కూడా మన దేవుని వైపు మనం చూచుచుండవలెను. అనగా మనము ప్రార్థించుచున్నాము, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి ఉన్నాము. కానీ ఆయన కరుణించు వరకు మనము ఆయన సన్నిధిని వేచి ఉండవలెను, చూచుచుండవలెను. అందుకనే దావీదు మహారాజు మరొక కీర్తనలో అంటున్నాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగును. కీర్తనలు 121వ చరణం. ప్రియ సహోదరి సహోదరులారా, లోకంలో సహాయము లేదు. నీవు కన్నులెత్తవలసినది ఆకాశమందున్న దేవుని వైపు. అందుకనే ఆయన ఈ విధంగా అంటున్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు కరుణించువాడు, 1000 తరముల వరకు కరుణించువాడు. ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలను కనుక మీరు గైకొనిన ఎడల 1000 తరముల వరకు ఆయన మిమ్మల్ని కరుణించు దేవుడై ఉన్నాడు. అనగా 1000 తరముల వరకు మీకు సహాయము చేయువాడై ఉన్నాడు, కనికరము చూపించువాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూడవలెను. ప్రార్థించుచున్నప్పుడు ఏదో తాత్కాలికంగా ప్రార్థన చేసి విన్నపాలు చేసి మనం ముగించుకోవడం కాదు, మన కన్నులు ఆయన తట్టు చూడవలెను. కాకి పిల్లలు తల్లి ఆహారం తీసుకుని వచ్చే వరకు ఏ విధంగా అయితే ఎదురు చూచుచున్నావో, మన బాధలను ఎరిగిన దేవుడు, మన కష్టములను ఎరిగిన దేవుడు తన సహాయం మనకు చేయడానికి లేక ఆయన కరుణించు వరకు మనము ఆయన తట్టు చూడవలెను. ప్రియ సహోదరి సహోదరులారా, మీ బాధలను బట్టి, వ్యాధులను బట్టి, మీకు కలిగిన ఆర్థిక పరిస్థితులు, నష్టములను బట్టి, అవమానాలను బట్టి మీరు కృంగిపోవద్దు. ప్రార్థన చెయ్యండి. ఆయన కరుణించు వరకు ఆయన తట్టు చూడండి. తప్పక దేవుని యొక్క సహాయము మనకు లభించుచున్నది. ఆయన మనకు సహాయము చేయవాడై ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు ఉదయకాల సమయమందు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి,
రక్షకుడా, కరుణించు దేవుడా, నీకు స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డలను కరుణించండి, వారి విన్నపములను అంగీకరించండి, వారి ప్రార్థన మనవులను ఆలకించండి. దేవా, నీకు స్తోత్రాలు. వారి కష్టాలు నష్టముల నుండి విడుదలను, విమోచనను దయచేయండి. వారి ప్రతి ఒక్క అవసరత నెరిగిన దేవుడు నీ బిడ్డలకు సహాయము చేయండి. అంతేకాక నాయన, ఓపికతో ప్రార్థించి కనిపెట్టి నీ వైపు లేక నీ కొరకు ఎదురు చూచే ధన్యత నీ బిడ్డలకు అనుగ్రహించి సహాయము చేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.